బామ్మ, నువ్వేదో మాట్లాడాలి అన్నావు కదా, ముందు ఆ విషయం చెప్పు. ఇట్స్ ఓకే, చెప్పండి. ఏం లేదబ్బాయ్, మాకసలు ఈ కొండ మార్పిడి పెళ్ళిళ్ళంటే పెద్దగా ఇష్టం ఉండదు. బామ్మ, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఇప్పుడే మాట్లాడాలి, నువ్వు ఉండరా. పెళ్ళైపోయిన తర్వాత మాట్లాడితే ఏం ఉపయోగం? చూడబ్బాయ్, మా కాలంలో కుండ మార్పిడి పెళ్ళంటే పెద్దలు 10 సార్లు ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే ఒక ఇంట్లో చిన్న తేడా వచ్చినా 2 కాపురాలు కూలిపోతాయి. అందుకే అలాంటి సంబంధాల్లో శాస్త్రం పద్ధతి చాలా కఠినంగా చూసుకోవాలి. ఇప్పటి పిల్లలకి పెళ్ళిళ్ళంటే ఫోటోలు, డాన్సులు, పాటలు. కాని మా కాలంలో పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక. ఆచారం, వంశగౌరవం, ముఖ్యంగా కన్యాదానం. పెళ్ళంటే చాలా పెద్ద విషయం అబ్బాయ్. కూతుర్ని కన్న తల్లిదండ్రులు వాళ్ల చేతుల మీదుగా పెంచి ఒకరోజు ఇప్పట్నుంచి మా పిల్ల మీ ఇంటి బాధ్యత అని అప్పగించడం, అదే కన్యాదానం. మా కాలంలో అయితే కన్యాదానం సమయంలో అమ్మాయి తల్లి ఏడుస్తూ ఉండేది. తండ్రి చేతులు ఇలా ఇలా వణికేవి. కాని అందరూ కలిసి కూతుర్ని అప్పగిస్తేనే ఆ పెళ్లికి సంపూర్ణత వచ్చిందని భావించేవాళ్లు. సరే, మీ చెల్లికి నువ్వు అన్నగా ఉన్నావు, కాని ఆ పిల్లకి అమ్మా నాన్న ఇద్దరు బతికే ఉన్నారు కదా. వాళ్ళిద్దరూ ఏరయ్యా? సరే, అది నేను ఏదో ఒకటి చేసి నేను అరేంజ్ చేస్తాను. మా బంధువుల్లో యాక్చువల్లీ అట్లా వద్దబ్బాయ్. తల్లిదండ్రులిద్దరూ బ్రతికుండగా వేరే వాళ్ళొచ్చి కన్యాదానం చేయడం శాస్త్రం ఒప్పుకోదు. మా కాలంలో అయితే అలాంటి పని చేస్తే పెద్దవాళ్లే పెళ్లి ఆపించేసేవాళ్లు. బామ్మ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనం వెళ్దాం పద. నువ్వు ఆగరా. చిన్నవాళ్ళకి తెలియని విషయాలు చెప్పాలి కదా. ఏమంటావు బాబూ? మీ అమ్మా నాన్న ఇద్దరూ వచ్చి నీ చెల్లికి కన్యాదానం చేస్తే చూసేవాళ్లకూడా పద్ధతి ప్రకారమే చేశారని అందరికీ తృప్తుంటుంది, మాక్కూడా గౌరవం ఉంటుంది. ఏమంటావయ్యా? పిలుస్తావు కదా మీ అమ్మా నాన్నల్ని? హలో శారదా, థ్యాంక్ యూ. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తావో లేదోనని నేను చాలా భయపడ్డాను. ఏంటి ఇప్పుడెందుకు కాల్ చేశారు? మండపంలో ఉన్నాను, ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. రాత్రంతా ఒకటే ఆలోచించాను. ఎంతకాలం మనం కలిసే అవకాశం లేక మనం దూరంగా బతికేశాం. అదే దూరం మన పిల్లల జీవితాల్లో కూడా వస్తుందేమోనని నాకు చాలా భయం వేస్తోంది శారదా. ఇప్పుడు మన పూరి పెళ్లి జరగబోతోంది, నా కూతురు పెళ్లి. శారదా, అది నా గురించి తలుచుకున్న ప్రతిసారి మనిద్దరం దూరంగానే ఉన్నాం. కనీసం పెళ్ళో అయినా మనిద్దరం కలిసి ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నాను శారదా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే టైం కాదు. గగన్కి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. మీ మీద ఇప్పటికే ఎంత కోపంగా ఉన్నాడో మీకు తెలుసు. తెలుసు శారదా, నా కొడుకు నన్ను అసహించుకుంటున్నాడని తెలుసు. కానీ వాడి కోపం వల్ల ఇప్పుడు నా కూతురు జీవితంలో నేను పరాయవాడినవ్వాలా? కాసేపట్లో ఎవరో వచ్చి నా కూతురిని పెళ్లిపేట్ల మీద కూర్చోపెట్టి నా కూతురికి వాళ్ళు కన్యాదానం చేస్తారు. శారదా, నేను బతుకుండగా అవన్నీ నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు? ఒకసారి మనం ఎప్పుడూ కలిసే గుడికి రా శారదా. నేను నీతో మాట్లాడాలి. నేను నిర్ణయం తీసుకున్నాను. అదే జరిగితే మన కూతురు పూరి పెళ్లిని మనిద్దరం కలిసే జరిపించచ్చు. లేదు, నేను రాలేను.
ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నట్టు గగన్కి తెలిస్తే అస్సలు ఊరుకోడు. ఇప్పటికే వాడు మానసికంగా ఎంత డిస్టర్బ్ అయ్యాడో మీకు తెలీదు. శారదా, గగన్ గురించి నాకు తెలుసు. వాడికి నా మీద కోపం కాదు, ద్వేషం అని కూడా తెలుసు. అయినా ఊరి తల్లి తండ్రిగా మనం బతికే ఉన్నాం కదా శారదా. ఇది ఈగో కాదు, మన కూతురు జీవితం. ఆలోచించు. అయినా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలా కలిసి కనిపిస్తే ఎంతమంది ఎంతలా మాట్లాడతారో మీకు తెలుసా? మాట్లాడివ్వు. మన జీవితాలు వాళ్ళు బతకరు కదా. నిజం చెప్పాలంటే నువ్వు అక్కడ ఒంటరిగా పెళ్లి జరిపిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది శారదా. శారదా ప్లీజ్, ఒక్కసారి గుడికిరా. పురి కోసం, మన కూతురు కోసం. నేను ఇంకేమీ అడగను. ఇదే ఆఖరిసారి. ప్లీజ్ శారదా. అమ్మా అమ్మా, ఎవరు ఫోన్లో? మన బంధువులు మండపానికి అడ్రస్ తెలియక అడుగుతుంటే చెప్తున్నాను. తారా వాళ్ళ బామ్మగారు వచ్చారంట, వెళ్ళి కలుద్దాం పదమ్మా. సరే పద. అత్తయ్య రండి. బామ్మ, గగన్ గారి వాళ్ళ అమ్మగారు. నమస్తే అత్తయ్య, అండి. మా బామ్మగారు. నమస్కారమ్మా. ఓ, నువ్వేనా శారదా అంటే? నీ గురించే మాట్లాడుతున్నావు. నువ్వే వచ్చావు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. శారదా, ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు మన కుటుంబాల భవిష్యత్తమ్మా. మనం బంధువులం కాబోతున్నామమ్మా. అందుకే ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాను. పూరికి కన్యాదానం నువ్వు మీ ఆయన ఇద్దరూ కలిసి చెయ్యాలి. అయ్యో బామ్మ, ఆ టాపిక్ వదిలేమన్నాను కదా. వదలండ్రా. పెళ్ళంటే తాళి కట్టేస్తే అయిపోయేది కాదు. ఆచారం, పద్ధతి అన్నీ ఉండాలి. అబ్బాయ్, పెళ్ళికొచ్చిన వాళ్ళు పెళ్లి కూతురి తల్లిదండ్రులెక్కడా అంటే ఏం చెప్తావు? అది పరిస్థితులు. పరిస్థితులు అందరికీ ఉంటాయమ్మా. కాని కూతురు పెళ్లి ఒక్కసారే జరుగుతుంది. ఆ రోజు అమ్మా నాన్న ఇద్దరూ పక్కనుండాలి. అదే శాస్త్రం, పద్ధతి. అబ్బాయికి కూడా చెప్పాను, మళ్ళీ నీక్కూడా చెప్తున్నాను. తల్లిదండ్రులు బ్రతికుండగా వేరే వాళ్ళు కన్యాదానం చేయడం బావుండదు. చూడు బాబూ, పెళ్లిపీటల మీద నువ్వు కూర్చుంటావు. అయితే నీ చెల్లిని ఎవరప్పగిస్తారు? తండ్రి చెయ్యి పట్టుకుని పిల్ల పెరగకపోయినా పెళ్లి రోజు తండ్రే పిల్లని అప్పజెప్పాలి.